నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. గర్వం శత్రువుల్ని పెంచుతుంది, మిత్రుల్ని పారద్రోలుతుంది. డబ్బు మీద అమిత ప్రేమే అన్ని అనార్థాలకు మూలం. తెలిసే వరకు బ్రహ్మ విద్య, తెలిస్తే సాధారణ విద్య. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం శుక్లపక్షం, 2024 సెప్టెంబర్ 4 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 23 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 6 గంటల 51 నిమిషముకు, చంద్రాస్తమయం రాత్రి 7 గంటల 17 నిమిషాలకు. తిథి పాడ్యమి ఉదయం 9 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి విధియ. నక్షత్రం ఉత్తర ఫాల్గుని. గురువారం ఉదయం 6 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. కరణము భవ ఉదయం 9 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి బాలవ. రాత్రి 11 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. యోగము సాధ్యము రాత్రి 7 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల నుండి 1 గంట 47 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 42 నిమిషాల నుండి 12 గంటల 14 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషాల నుండి 12 గంటల 39 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 17 నిమిషాల నుండి 1 గంట 16 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 18 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 10 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 55 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. సెప్టెంబర్ 4 బుధవారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి ఉదయం 9 గంటల 47 నిమిషాల వరకు ఉంది, తదుపరి విధియ. శుక్లపక్ష పాడ్యమి విధియ రెండూ కూడా చంద్రుని కలలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు వినియోగించము. సాయంత్రం 6 గంటల 50 నిమిషాల తర్వాత చంద్రోదయం ఉంటుంది. చంద్రోదయం తర్వాత ఏదైనా శుభకార్యాలు చేయవలసి వస్తే లగ్న ముహూర్తాలలో చేసుకోవచ్చు. సాయంత్రం లగ్న ముహూర్తాలలో ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే గృహప్రవేశం, వాహన ముహూర్తం చేసుకోవచ్చు. గృహప్రవేశం సాయంత్రం 6 గంటల 50 నిమిషాల నుండి గురువారం ఉదయం 6 గంటల 14 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే వాహన ముహూర్తం కూడా చేసుకోవచ్చు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు వాహన ముహూర్తం ఉన్నది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు సింహరాశిలోను, తదుపరి కన్యరాశిలోను ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మహాభారతం రచించడానికి వేదవ్యాసుడికి సహాయం చేసింది విఘ్నేశ్వరుడు. ఈరోజు ప్రశ్న, అర్ధనారీశ్వరుడు అని ఎవరిని అంటారు? శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి పరబ్రహ్మ, రాధాకృష్ణులు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆదాయం పెరుగుదలతో అప్పుల నుండి బయటపడతారు. వృషభ రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి వారి సహాయం అందుతుంది. మిథున రాశి విద్యార్థులు తమ నైపుణ్యతను చాటుకుంటారు. కర్కాటక రాశి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలిగి పరస్పర సహాయంతో ముందడుగు వేస్తారు. సింహరాశి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కన్య రాశి కుటుంబ సభ్యులు సైతం మీపై కొంత వ్యతిరేకతతో ఉంటారు. తులారాశి ఆస్తులపై నెలకొన్న వివాదాలను ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. మీ ఆలోచనలను వెనువెంటనే అమలు చేస్తారు. ధనస్సు రాశి చిన్ననాటి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మకర రాశి కొన్ని ముఖ్యమైన వేడుకల్లో హుషారుగా పాల్గొంటారు. కుంభరాశి విద్యార్థులు తమ ప్రతిభకు తగిన అవకాశాలు దక్కించుకుంటారు. మీనరాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.